ఆఫ్టర్నూన్ వ్యూవర్స్, దిస్ ఇస్ రత్న ఇంగ్లీష్ ఛానల్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులలో డైలీ యూజ్ చేసే సెంటెన్సెస్ని కొన్ని తెలుగులో ఉన్నటువంటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను వచ్చాను, నేను వస్తున్నాను, నేను వస్తాను, నేను వెళ్ళాను, నేను వెళ్తున్నాను, నేను వెళ్తాను, నేను వ్రాసాను, నేను వ్రాస్తున్నాను, నేను వ్రాస్తాను. ఈ తెలుగులో సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. నేను వచ్చాను, పాస్ట్ టెన్స్లో ఉంది కదా, వచ్చాను ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కానీ ఐ కేమ్. నేను వస్తున్నాను, వస్తున్నాను అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి ఐ ఆమ్ కమింగ్. నేను వస్తాను, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో వస్తాను అని చెప్తుంది, ఇంకా రాలేదు కాబట్టి ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఐ విల్ కమ్. నెక్స్ట్ నేను వెళ్ళాను అంటే పాస్ట్ టెన్స్, అతను ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్ కాబట్టి ఐ వెంట్. నేను వెళ్తున్నాను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి ఐ ఆమ్ గోయింగ్. ఇక్కడ నేను వెళ్తాను, ఇంకా వెళ్ళాలంటే ఫ్యూచర్ టెన్స్ వచ్చేసరికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వచ్చేసరికి ఐ విల్ గో. నేను ఖచ్చితంగా వెళ్తాను అన్నట్లుగా నేను వెళ్తాను. నేను రాశానంటే పాస్ట్ టెన్స్లో అయిపోయింది, తను రాసేయటం అయిపోయింది కాబట్టి ఐ వ్రోట్. V2లో రాయాలి. నేను వ్రాస్తున్నాను, ఐ ఆమ్ రైటింగ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. నేను వ్రాస్తాను ఇంకా ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, నేను ఇంకా రాయలేదు రాస్తాను అని చెప్తున్నాడు, అప్పుడు మనం ఏం చెప్పాలి, ఐ విల్ రైట్. నేను రాస్తాను. ఓకే, ఇలా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.